ఈ రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఒక పక్కన ఉంటే, ఈ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో ప్రస్తుతంగా జరుగుతున్న ఒక ప్రచారం. ఏంటి అసల జగన్ గారి పాత్ర ఉంటదంటారా ఇందులో? ఏమండి, సీఎం అనుమతి లేకుండా రాష్ట్రంలో స్కామ్లు జరుగుతాయా? ఆ స్కామ్లో ఒక కోటరీ వ్యవస్థ అనేది ఉంటుందా? ఆ కోటరీలో డిస్టర్బెన్స్ అయిపోయి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ యొక్క పర్సనల్ వ్యవహారాలతో పాటు ఏదైతే వైజాగ్కి అతను ఇన్ఛార్జిగానే ఏదో ఉండేవాడు, ఈ రాష్ట్రాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాడు కదండి. పరిపాలనా పరంగా కాదు, వ్యాపార పరంగా ఈ 3 ప్రాంతాలకి ముగ్గురిని పెట్టాడు. ఆ ముగ్గురులో విభేదాలు వచ్చాయి. వచ్చిన విభేదాల కారణంగానే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడనేటటువంటి సంగతి సాధారణ పౌరుడికి కూడా ఈ రాష్ట్రంలో లేదా అందరికీ ఇండియాలో అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కళ్ళబుల్లి మాటలు చెప్పేటటువంటి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు, పరిపాలన పక్కన పెట్టి వ్యాపారం చేయటం ఇదంతా గమనించారు. కాబట్టే 151ని 11 వరకు తీసుకొచ్చారు. ఈ 11 1, 2గా మారిపోబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇదంతా గమనించిన తర్వాతే ముఖ్యమంత్రి గారి యొక్క పేరు నెక్స్ట్ ఛార్జ్ షీట్లో పదే చెప్పారు. కాబట్టి ఇతని వరకు కూడా సెగ తగులుతుంది అనే దానికోసం మేకపోతు గాంభీరాన్ని ప్రకటిస్తూ మిగతా ఎవరైతే జైలు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉన్నాను, దండగా ఉన్నాను అనేటటువంటి ఒక సైకాలజికల్ మెసేజ్ను పంపించేటటువంటి భాగంగానే అప్పుడప్పుడు ఇతను బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అతను చాలా మంచోడు, ఇతను చాలా మంచోడు, ఇతను చాలా మంచోడు, వాళ్ళతో పాటు నేను పెద్ద మంచోడిని, మిగతా ప్రపంచం మొత్తం మంచిది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, అదే ఆ చెవిరెడ్డి గారు, వీరితో పాటు చాలామంది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎవరైతే పాడు చేశారో, అన్యాక్రాంతం చేశారో, మింగేశారో, అధికార దర్పాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సొంతానికి ఉపయోగించుకున్నారో వీళ్ళందరూ కూడా న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కోక తప్పదు. చివరికి బిగ్ బాస్ అని చెప్తున్నారు చూసారో, ఆ బాస్ ఎవరో కాదు, అతను జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి విచారణ సంస్థలు చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా 100కి 100 రూపాయలు నాతో పాటు నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో నీ యొక్క పలుకుబడిని, నీ యొక్క డబ్బును ఉపయోగించి ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో వాయిదాలు 3700కు పైగా వేసుకొని కోర్టుకి వెళ్ళకుండా ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసులో నువ్వు స్వతహాగా ఫిజికల్గా నువ్వు కోర్టుకు అటెండ్ అవ్వాల్సిందే, నువ్వు జైలు పాలు అవ్వాల్సిందే. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన దాని యొక్క ప్రతిఫలం పాపం పండింది. నీ యొక్క అనుచరుల గణం మొత్తం కూడా జైలు పాలవుతున్నారు. చివరికి నువ్వు కూడా అవుతావు. వైసీపీ పార్టీ అనేది మునిగిపోతూ ఉన్నటువంటి ఒక పార్టీగా, 1 టైం సీఎంగా, 1 టైం పార్టీగా మిగిల్చిన ఘనత ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడిగా నీకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే సార్, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణలో పాల్గొన్న ఎవరైతే మాజీ ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారో ఆయన కూడా చెప్తా ఉన్నారు, డిజిటల్ పేమెంట్స్ని కావాలని వాళ్ళే వద్దని చెప్పారని, అలాగే ఈ విచారణకు పూర్తిగా నేను సహకరిస్తానని, నా పాత్ర లేకపోయినా కానీ ఇందులో నన్ను ఇరికించాలని ఒక 2 వైసీపీ నేతలు చూస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. అంటే నిజంగా జరిగిందని ఒప్పుకున్నారంటారు ఆయన? అతను మోరల్గా ఒప్పుకున్నట్టేనండి. ఎందుకంటే విచారణకు రమ్మని చెప్తే నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ మధ్యలో ఏం చెప్పాలి ఏంటని తనకున్న కోటరీలో తను ఏ సేఫ్ సైడ్లో ఉండాలా, తను వాస్తవానికి ఏ తప్పు చేశాడు, ఏది చేయలేదు, అతను అప్రూవల్గా మారాలా, నిందితుడిగా మిగలాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి క్యాబినెట్ మొత్తం కేసును ఎదుర్కొంటా ఉంది కదా. అందులో ఇప్పుడు నారాయణ స్వామి గారి యొక్క ఇది కూడా వస్తుంది. ఎందుకంటే నారాయణ స్వామి గారిని ఒక జస్ట్ స్టాంప్ ప్యాడ్గానే ఉపయోగించారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రజా వేదికల్లో నారాయణ స్వామి గారికి పబ్లిక్గా అతనికి జరిగినటువంటి అవమానాన్ని మేము గమనించే ఉన్నాం. ఎందుకంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, అది ఇదని తిట్టింది కూడా గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి దయచేసి నారాయణ స్వామి గారు ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యాన్ని
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాబట్టి రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించారు కాబట్టి దళితుడు కాబట్టి మీరు ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉన్నా మీరు దయచేసి జరిగినటువంటి వాస్తవ పరిస్థితుల్ని చెప్పితే ప్రజాస్వామ్యాన్ని ఎంతో కొంత కాపాడినటువంటి వ్యక్తిగా మిగిలిపోతారు. కాబట్టి ఇవాళ కాకపోతే రేపు మీ అనుకూలాన్ని బట్టి విచారణ సంస్థలు పిలిచేటటువంటి తారీఖులను బట్టి మీరు ఎళ్ళక తప్పదు. అక్కడ జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా మీ ప్రమేయంతో జరిగి ఉండలేదని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మీరు రికార్డెడ్గా రాజ్యాంగబద్ధ విచారణ సంస్థలకు కనుక చెబితే అది చాలా బాగుంటుంది. అది అపోహలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దానికంటే మీరు చెప్తే బాగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరగా జైలు గేట్ల వరకు పిలుచుకొచ్చేటటువంటి మీ యొక్క వాంగ్మూలం కోసం అశేషమైన తెలుగు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం.